చేశారమ్మా చేస్తే చేశారు కాదు నువ్వు చెప్పాయేమో అక్కడే సార్ అదే కొడుకు మళ్ళీ వీళ్ళ పెళ్లికి వెళ్ళాడు. చూశానమ్మా నేనంటాను లక్ష్మమ్మ అది మంచిగా చెడుగా పక్కన పెట్టు. అసలు విషయం ఏంటంటే మనలో నిజాయితీ ఉంటే అవి ఎక్కర్లా. నిజాయితీగా ఉండలేకపోయిందంటే పెట్టే బాధలను పెట్టి ఇక ఉండలే ఎందుకు లేని చెప్పి అలా ఉండటం వల్ల ఈవిడ ఇలా ఉంది సార్. కాదు నాన్న నువ్వు తల్లివి ఏం చెప్పాలంటే ఇగో నీ కూతుర్ని రోజు కొడతా ఉండు, కర్రతో కొట్టు, వేరే అబ్బాయి తీసుకెళ్ళిపోయిద్దా? వెళ్ళదు కదా, మహాతల్లి కదా, నిప్పు కదా శారద, ఇద్దరు ఆడపిల్లల తల్లి కదా, తను తప్పు చేస్తే ఆడపిల్లలు నాశనం అయిపోతారని చెప్పు కదా, నిజాయితీగా ఉంది. ఏ గురించి మాట్లాడు, నేను గర్వపడతా. తప్పు చేస్తే ఈ తప్పు చేయడానికి వాళ్ళందరూ కలిస్తే తప్పు చేసిందంటే ఎట్ట నాన్న? అమ్మ వాళ్ళు దెబ్బలు తట్టుకోలేక ఆ చెల్లెలు మూడుకెళ్ళిపోయానమ్మా అంటే ఎట్టమ్మా? అన్నిటికంటే పెద్ద తప్పు నీ కూతురిస్తే ఏంటి లక్ష్మమ్మ ఉపయోగం? అవునయ్యా ఎంతసేపు ఆడబిడ్డ అయింది, అత్తింట్లో ఉండాల్సిన పుట్టింట్లో ఉండి ఆడ ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి మా కాపురానికి చిచ్చు పెట్టి మంచిగా కడుపులో బయటికి లాగి బయటికి తీసింది అంటే దాని నుంచే కదా ఇవన్నీ, లేకపోతే ఎందుకు వస్తాయి ఇవన్నీ? మరి వీళ్ళైనా పంపించగా వీళ్ళైనా పంపించగా. అర్థమైపోయింది ఏం చెప్పాలో లక్ష్మమ్మ చెప్పాను నాన్న. లక్ష్మమ్మ ఏంటంటే తన కూతురు తప్పు చేసినా కానీ గుండెల్లో పెట్టుకునే తల్లు చాలా మంది ఉంటారు. ఆ తల్లి కూడా మహాతల్లి పాప ఏంటంటే ఈ కూతురుని కూడా గుండెల్లో పెట్టుకుంటుంది. అది తప్పుగా ఫీల్ అవ్వట్లేదా ఏంటో నాకు తెలియదు. రేపు నువ్వు ఈ బిడ్డను నువ్వు సమర్థించావంటే రేపు ఇదే శారద తప్పు చేస్తుంది గుర్తుపెట్టుకో. శారద కూడా తప్పు చేసినా పర్వాలేదు, ఈమెకు న్యాయం జరగాలంటావా? తప్పే అని ఒప్పుకుంటావా? నిర్ణయం ఇదే, లాయర్ గారు చెప్తారు. ఇప్పుడు ఒకటి ఈ రత్తాలని ఒక మాట నేను అడగాలనుకుంటున్నా. రత్తాలు ఎదురుగా ఉన్నాడు, అడగండి మేడం. సార్ ఇప్పుడు